నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మనిర్భర్ వికసిత్ భారత్ పై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు. బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఆత్మనిర్భర్ వికసిత్ భారత్ పై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ తీర్మానాన్ని పూర్తిగా బలపరిచినటువంటి జనసేన, బీజేపీ పార్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తూ భారతదేశం ఆర్థిక సంస్కరణ వచ్చినప్పటి నుంచి 2014 ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో, అది కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అనేక వినూత్నమైన కార్యక్రమాలు తీసుకుని ఏ విధంగా స్వదేశీ వస్తువుల్ని బలపరచాలి అనేది ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకెళ్తున్నారు. ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ సిద్ధాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ లోకల్ కన్జంప్షన్ పెరగాలి, బ్రాండ్ పెంచాలి, గ్లోబల్ బ్రాండ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. వాజ్పేయి గారి పీరియడ్ లో టెలికమ్యూనికేషన్ సెక్టర్ డీరెగ్యులేషన్ తీసుకొస్తే అదే బిఎస్ఎన్ఎల్ వ్యవస్థ ప్రైవేట్ వాళ్ళతో కూడా కలిపి 4G తీసుకొచ్చారు. ఒక ప్రాడక్ట్ కి శ్రీకారం చుట్టారు. ఇటీవల కాలంలో బీజేపీ రాష్ట్ర శాఖ దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుని మొత్తం రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ రోజు మన అందరం కూడా ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు మీరు చూస్తే మన దేశంలో మనం వేరే దేశాల్లో ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ ని మనం ఉపయోగించుకుంటున్నాం. అది నాలెడ్జ్ ఎకానమీలో కావచ్చు, లేకపోతే బ్రాండ్స్ కూడా మీరు చూస్తే మన సర్వీస్ సెక్టర్ లో స్ట్రాంగ్ గా ఉన్నాం, ప్రోడక్ట్ లో మాత్రం కొంచెం వీక్ గా ఉన్నాం. అది టెక్నాలజీలో ప్రోడక్ట్ కావచ్చు, లేకపోతే ఇంకొక బ్రాండ్ విషయంలో కావచ్చు, ఎన్నిట్లో కూడా మనం ఇదిగా ఉన్నాం. ఇప్పుడు కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు మన దేశం నుంచి ప్రోడక్ట్స్ వాడుకుంటూ వాట్సాప్ గాని ఏదైనా కావచ్చు దీనివల్ల వెళ్లే పరిస్థితి ఉంది. దీనికి సరైన మార్గం మనం ప్రోడక్ట్స్ ని తయారు చేయడం, మన ప్రోడక్ట్లు మనం వాడడం, మనం గౌరవించుకోవడం, మనం గ్లోబల్ ప్రోడక్ట్స్ కూడా ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి రావాలి. దానికి ఇది శ్రీకారం చుడుతుంది. దీనికి మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషిని నేను అభినందిస్తూ, అదే సమయంలో వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. దీనికి అందరూ సహకరించవలసిందిగా మరొకసారి కోరుతూ, మనందరం కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ పోయినా ఎంఎస్ఎంఈని ప్రోత్సహించడం, చేతి వృత్తుల్ని గౌరవించడం, శిల్పకారుల్ని ఎక్కడెక్కడ ప్రోత్సహించడం, రైతులు చేసే ఎఫ్పిఓ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ ని స్ట్రెంగ్తన్ చేయడం, చేనేత కార్మికులు, అదే మరి యువతకు మనం కూడా ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త. ఇది సక్సెస్ కావాలంటే అనునిత్యం కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం చూస్తే మన దగ్గర బ్యూటిఫుల్ ప్లేసెస్ లేక కాదు అధ్యక్ష. టూరిజానికైతే మన దగ్గర ఉండే టెంపుల్స్ ఎక్కడా లేవు, హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఎక్కడా లేవు, నేచర్ గా ఉండే బ్యూటిఫుల్ ప్లేసెస్ కూడా ఎక్కడా లేవు. అలాంటివి మనం వేరే దేశాలకు వెళ్లి అక్కడ మన డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నాం. దీన్ని లోకల్ గా మనం ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకుపోవడంలో మన బాధ్యత మనం తీసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, దీన్ని పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలియజేయడమే కాకుండా దీన్ని అమలు చేయడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తామని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటుంది. మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరిశ్రమలు రావడం కోసం ఏం ఖర్చు పెట్టారు, చదువు కోసం ఏం ఖర్చు పెట్టారు, అంటే పిల్లల్ని చదివించడం కోసం, విద్యా అభివృద్ధి కోసం ఏం ఖర్చు పెట్టారు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏం ఖర్చు పెట్టారు, ఏం ఖర్చు పెడతామని చెప్పారు, ఎంత ఖర్చు పెట్టారు.
లేదా వచ్చే ఏడు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వచ్చే మార్చి 2027 మార్చి 31 వరకు కూడా వీళ్ళ అంచనాలేంటి, ఆదాయం ఎంత ఊహిస్తున్నారు, ఎంత అంచనా వేస్తున్నారు, లోటు ఎంత ఉండబోతోంది, ఖర్చు ఏ మేరకు ప్లానింగ్ చేస్తున్నారు అనేది చెప్పాల్సినటువంటి ఈ బడ్జెట్ తెలుగుదేశం ప్రభుత్వం. ఇది 3వ బడ్జెట్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టినటువంటి 3వ బడ్జెట్ ఇది. ఇంకా 2 బడ్జెట్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం మాత్రమే. అంటే 60% ప్రణాళికల్ని రచించేటువంటి కాలం కర్పూరంలా కరిగిపోయింది. ఇంకొక 2 బడ్జెట్లు మాత్రమే వీరు ప్రణాళికలు రచించగలరు. 26 ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి ఈ నెల మార్చి 6వ తారీఖు వరకు, అంటే నేటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సుమారుగా, అంటే దాదాపుగా 16 పని దినాలు బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ నడిస్తే, సహజంగా అసెంబ్లీ జరుగుతుందంటే అందులో మరీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయంటే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏం అభివృద్ధి జరగబోతోంది. ఇప్పటి వరకు గడిచిన సంవత్సర కాలంగా, అంటే 2025 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ మార్చి 31 వరకు కూడా గడిచిన సంవత్సరంలో అభివృద్ధి ఏం జరిగింది, ఈ రాష్ట్రానికి ఆదాయాలేంటి, వ్యయాలేంటి, ఎంత ఖర్చు పెట్టారు, సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారు, లేదా అభివృద్ధికి ఎంత, ప్రగతికి ఎంత ఖర్చు పెట్టారు, ఉద్యోగ కల్పనకి ఏ మేరకు ఖర్చు పెట్టారు, రైతాంగానికి ఏ మేరకు ఖర్చు పెట్టారు, అంటే వ్యవసాయాన్ని ఆదుకుంటం కోసం ఏ మేరకు ఖర్చు పెట్టారు, పరిశ్రమలు రావడం కోసం ఏం ఖర్చు పెట్టారు, చదువు కోసం ఏం ఖర్చు పెట్టారు, అంటే పిల్లల్ని చదివించడం కోసం, విద్యా అభివృద్ధి కోసం ఏం ఖర్చు పెట్టారు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏం ఖర్చు పెట్టారు, ఏం ఖర్చు పెడతామని చెప్పారు, ఎంత ఖర్చు పెట్టారు, లేదా వచ్చే ఏడు ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వచ్చే మార్చి 30, 2020 చంద్రబాబు జగన్ల పుణ్యమా అని నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 11 లక్షల కోట్ల అప్పులో ఊబిలో కూరిపోయిందని షర్మిల విమర్శించారు. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని దుస్థితిలో రాష్ట్రం ఉందని అన్నారు. లేదనే చెప్పాలి వాస్తవానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని, చంద్రబాబు గారి పుణ్యమా అని ఇప్పటికే మన రాష్ట్రం మీద 11 లక్షల అప్పుల కుప్ప ఉంది. ప్రస్తుతం కనీసం మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఇలాంటి స్థితిలో ఉపాధి హామీ భారం కూడా మన రాష్ట్రం మీదనే 40% పడితే, మన చంద్రబాబు గారి లాంటి నాయకులైతే అసలు ఇక ఉపాధి హామీ మొత్తానికే ఎత్తేస్తారు. ఇక రాష్ట్రంలో 40% మిగిలించుకోవడానికి ఇక్కడ పనే జరగదు. ఇక ఇక్కడ 40% అసలు పనే జరగకపోతే కేంద్రం ఇవ్వాల్సిన 60% ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే మొత్తానికి ఉపాధి హామీని ఒక గుండు సున్నా చుడుతున్నారన్నమాట. ఇక ఉపాధి హామీ పని లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే ఉపాధి హామీని ఎంత ఘోరంగా తయారు చేశారంటే, ఉపాధి హామీకి పోవడం దండగా, ఉపాధి హామీకి పోయినా ఆ డబ్బులు రావు, వచ్చినా ఎప్పుడో వస్తాయి అన్న స్థితికి తీసుకొచ్చారు. ఇక అది కూడా లేకుండా చేద్దామని చూస్తుంది బీజేపీ పార్టీ. అలాంటి బిల్లుకు మద్దతిచ్చాడు చంద్రబాబు గారు. పార్లమెంటులో మద్దతిచ్చారు. 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్రాలు పెట్టుకుంటాయంటే గంగిరెద్దులాగా తలూపి మద్దతు అయితే ఇచ్చారు. మళ్లీ చంద్రబాబు గారు కేంద్రం చుట్టూ తిరుగుతున్నాడు, ఉపాధి హామీకి డబ్బులు ఇవ్వండి అని. పార్లమెంట్ లో మద్దతు ఇవ్వడం ఎందుకు, మళ్లీ అడుక్కుంటూ తిరగడం ఎందుకు? ఇంత అద్భుతమైన పథకానికి తూట్లు పెడుతుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి ఒక్క మాటైనా మాట్లాడుతున్నారా? ఎంతమంది పేదవాళ్ళకి ఆసరా ఇచ్చే పథకం ఇది, గ్రామాలలో అభివృద్ధి జరిగించే పథకం ఇది. ఉపాధి హామీ పనిని మార్చడానికి వీలు లేదు, ఉపాధి హామీ పనిని కొనసాగించండి అని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు మేము కాలర్ పట్టుకుని నిలదీసి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన వాడు అధికారంలోకి వచ్చినాక అదే బీజేపీకి సాగిలపడి మొక్కారు, అదే మోడీకి సాగిలపడి మొక్కారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్ని పార్టీలున్నాయో, చంద్రబాబు గారు అయితేనేమి, జనసేన అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, వీళ్ళందరూ బీజేపీకి ఊడిగలు చేస్తున్న వారే. ఒక్కరికి కూడా బీజేపీని ప్రశ్నించే దమ్ము లేదు, ఒక్కరికి కూడా బీజేపీని ఎదిరించే దమ్ము లేదు. ఎందుకంటే వీళ్ళందరూ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం అందరూ బీజేపీకి, మోడీకి లొంగిపోయారు, అందరూ బినామీలుగా మారారు, బానిసత్వం చేస్తున్నారు. వీళ్లతో పాటు రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీకి బానిసత్వం చేయాలి అని వీళ్లే శాసనంగా రాస్తున్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బడ్జెట్ 5 కోట్ల పైగా ప్రజల అవసరాలని, ఆకాంక్షల్ని, ఆశల్ని గుర్తించింది. వాటి సాధనకై చాలా బలమైన అడుగులు వేసింది. పర్టికులర్ ఇది మనకున్న ఆర్థిక పరిస్థితులు కానీ, 2014 రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కానీ, 2019 నుంచి 24 వరకు ఒక అరాచకమైన అనిశ్చితితో కూడిన ప్రభుత్వం కానీ, ఈ కేయాటిక్ ఇలాంటి గందరగోళం మధ్యలో, ఇంత అవకతవకల మధ్యలో కూడా చాలా 3,32,205 కోట్లతో బడ్జెట్ చాలా చాలా ఉన్న పరిమితమైన వనరుల్ని, ఉన్న మానవ వనరుల్ని ఎంత జాగ్రత్తగా వాడాలి, ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేయాలనేది బడ్జెట్ చాలా చాలా తెలియజేసిన అధ్యక్ష. ఇందాక నేను చెప్పింది మన ప్రజల అవసరాలని, ఆకాంక్షలు నేను చెప్పడానికి కారణం, కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కేవలం సామాజిక పెన్షన్ల కోసమే దాదాపు 33,000 కోట్లు పైగా ఖర్చు చేయనుంది అధ్యక్ష. ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఖర్చు చేస్తున్నామంటే, గత ప్రభుత్వం 9.74 లక్షల కోట్ల అప్పులను సృష్టించి మనకు ఆర్థిక విధ్వంసం నుంచి మనల్ని నెట్టేస్తే, ఇలాంటి పరిస్థితుల్లో ఏ నాయకుడికైనా సరే, ఏ పార్టీకైనా సరే చాలా ఒక అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితులు. దీంట్లో వీటన్నిటినీ తట్టుకోలే, దానికి ఎలాంటి ఆలోచన విధానం ఉండాలి ఆ వ్యక్తికి అని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలి. పయ్యావుల కేశవ్ గారు ఆ రోజు బడ్జెట్ ప్రసంగంలో చాలా బ్యూటిఫుల్ కోట్ చేస్తూ వెళ్ళారు. దాంట్లో ఒకటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పింది, తాను నాటిన చెట్ల నీడలో తాను ఎప్పటికీ కూర్చోలేనని తెలిసిన భావితరాల కోసం చెట్లు నాటి వ్యక్తి జీవితం యొక్క నిజమైన విలువను అర్థం చేసుకున్నవాడు అన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మాటల్ని ఇక్కడ ఆయన ఉటంకించారు అధ్యక్ష. ఇది వారిని ఎలా కంపేర్ చేశారంటే, ఒక దూరదృష్టి, దక్షత, దార్శనికత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసి చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే మనకున్న పరిస్థితుల్లో ఉన్న పరిమితమైన వనరుల్ని, ఉన్న మానవ వనరుల్ని ఎంత సమర్థవంతంగా వాడుకోవాలి అని అనటానికి ఆయన దూరదృష్టి, ఆయన పరిపాలన దక్షత, అలాగే ఆయన దార్శనికత, ఈ రెండు ఈ బడ్జెట్ లో చాలా స్పష్టంగా ఆయన గైడెన్స్ కానీ, వారి పయ్యావుల కేశవ్ గారితో కలిసి వారు దీన్ని తీసుకొచ్చిన విధానం కానీ మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఈ సభ తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొన్ని ఉదాహరణలు కూడా ఇప్పుడు మీ ముందర పెడతాను. ఇక ప్రగతి ప్రణాళిక, నిజంగా తెలంగాణలో ప్రగతి ఉన్నదా? పూర్తిగా కాంగ్రెస్ పాలనలో అడుగంటిపోయింది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ 2014 నుండి 2023 వరకు కేసీఆర్ గారు పరుగులు పెట్టించి అధికార యంత్రాంగాన్ని ఎన్నో అద్భుతమైన, ప్రపంచమే ముక్కు మీద వేలేసుకునేలా గొప్పగా మరి పథకాలు పెట్టి నిరంతరం తెలంగాణలో ప్రతి ఇంట్లో కూడా తల్లిదండ్రులు కూర్చున్నప్పుడు కానీ, పిల్లలు అన్నం తినడానికి కూర్చున్నప్పుడు కానీ, ప్రతి చోట కూడా కేసీఆర్ గారి కార్యక్రమాల మీద చర్చ జరిగేది. అది రైతు బంధు స్కీమ్ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వడం కావచ్చు, విద్యార్థులకు గురుకులాలు ఇవ్వడం కావచ్చు, దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఇవ్వడం కావచ్చు, గురుకుల పాఠశాలలు పెట్టడం కావచ్చు,
కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, దళిత బంధు కావచ్చు, గిరిజన బంధు కావచ్చు, ఇంకా ఎన్నో స్కీమ్లు. వీటన్నిటి మన ఊరు మనబడికి సంబంధించి కానీ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వీటన్నిటి మీద కూడా ప్రతిరోజు కూడా చర్చ జరిగేది తెలంగాణలో ప్రతి ఇంట్లో కూడా. ఆ ప్రగతి అనేది ఈరోజు కుంటుపడ్డది. దానికి కూడా నేను ఉదాహరణ చెప్తాను. అదేవిధంగా ప్రగతి ప్రణాళిక లేదు, అదేవిధంగా ప్రజాపాలన లేదు. ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుతుండగానే మహబూబాబాద్లో, నాటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగమైన మహబూబాబాద్లో మానుకోటలో గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చిండ్రు. దేని గురించి వచ్చిండ్రు? ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక. వరంగల్ వేదికగా నేను తెలంగాణ ప్రజలకు ఒక విషయం చెప్పాలనుకున్నా. నిన్ననే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారి ఆదేశాల మేరకు నేను, డాక్టర్ దాసోజి సెవెన్ ఎమ్మెల్సీ గారు, మన్నె క్రిషాంగ్ గారు, ఎర్రోల శ్రీనివాస్ గారు, అభిలాష్ గారు, అదేవిధంగా రాజేంద్ర నగర్ ఇన్ఛార్జ్ కార్తీక్ రెడ్డి గారు అందరం కలిసి కొత్వాల్గూడ అనే గ్రామానికి పోయినాం. అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ పట్ట పగలే గుట్టలనన్నింటినీ కూడా పిండి చేస్తూ అక్కడి నుండి మొత్తం కూడా కంకర తయారు చేస్తూ అక్రమంగా జీవో 111ను, హైకోర్టు ఆర్డర్లను, ఎన్జిటీలను ఉల్లంఘించి పట్టపగలే వాళ్ళు క్రషర్స్ అన్ని కూడా పెట్టుకున్నారు. ఈ తెలంగాణలో అందరూ క్రషర్లకు కూడా మీరు నోటీసులు ఇచ్చిండ్రు. మీరు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందా, కన్సెంట్ ఫర్ ఆపరేషన్ ఉందా, మైనింగ్ లైసెన్స్ ఉందా, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉందా లేదా, మీరు గవర్నమెంట్కు పన్ను కట్టినరా లేదా, సిడరేజ్ ఛార్జ్ కట్టినరా లేదా, ఇవన్నీ అడుగుతున్న మీరు పొంగులేటి గారికి మాత్రం ఎర్ర తివాచి పరిచి మరి రాయల్ వెల్కమ్ చెప్పి దోపిడీ చేసుకోండి అని చెప్తా ఉన్నారు. ఎన్ని వందల కోట్ల రూపాయల విలువైన కంకరను దోచుకుంటా ఉంది రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఇంకా గమ్మత్ ఏందయ్యా అంటే, మేము పోకముందేమో ఆ కంటైనర్ల మీద రాఘవ కన్స్ట్రక్షన్స్ అని రాసిండ్రు. మేము వస్తున్నామని తెలుసుకున్న లోపలనే మొత్తం కూడా వాటి మీద నీలి రంగుతో రాఘవ కన్స్ట్రక్షన్ బోర్డు చెరిపేసిండ్రు. అయ్యా పొంగులేటి గారు, మీరు తప్పు చేయకపోతే ఎందుకు రాఘవ కన్స్ట్రక్షన్ బోర్డును మొత్తం కూడా బ్లూ పెయింట్తోని మాస్క్ చేసిండ్రు చెప్పండి. ఇంకా రెండో విషయం, వరంగల్ ప్రజలకు మరి ముఖ్యంగా మానుకోటలో ఇలా మంత్రి గారిని మీరు నిలదీయాల్సిన అవసరం ఉన్నది. మానుకోటలో ఉండే ప్రజలను నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడనే పక్కనే ఉండే ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల గ్రామంలో, ఖమ్మం పక్కనే ఉండే వెలుగుమట్ల గ్రామంలో దాదాపు 2000 కుటుంబాలను రోడ్డు మీద పడేసిండు ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇదే తుమ్మల నాగేశ్వరరావు, ఇదే మల్లుపట్టి విక్రమార్క. ముగ్గురు మంత్రులు కలిసి దాదాపు 2000 మంది పేద ప్రజల ఇండ్లన్నీ కూడా 4000 మంది పోలీసులను పెట్టి పచ్చగా బతుకుతున్న ఇళ్లల్లో, భూదాన భూముల్లో బతుకుతున్న ఈ పేద ప్రజలందరి ఇండ్లు గూలగొట్టి దాన్ని మరో గాజాగా మార్చి వాళ్ళని నాశనం చేసిండ్రు. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మీరు మానుకోటకు వచ్చి అక్కడ పేద ప్రజల ఇళ్లలో ధ్వంసం చేసి, నేలమట్టం చేసి, వాళ్ళను పెయిడ్ బ్యాచ్ అని, పేదోళ్ళనే ల్యాండ్ మాఫియా అని, అలాంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఈరోజు మానుకోటకు వచ్చి మాకు ప్రజాపాలన గురించి చెప్తారా, మాకు ప్రగతి ప్రణాళిక గురించి చెప్తారా? మొత్తం నవ్వుతున్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు శ్రీనివాసరెడ్డి గారు. ఇంకా మీరు హైదరాబాద్ మహానగరంలో మీ అబ్బాయి అధినేతగా ఉన్న రాఘవ కన్స్ట్రక్షన్ 300 కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేయడానికి పోతే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మీ కంపెనీ మీద కేసు అయితే ఆ ఇన్స్పెక్టర్ను రాత్రి మీరు ట్రాన్స్ఫర్ చేయించారు. అదేవిధంగా ఇక్కడ సమ్మక్క సారక్క దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, ఆదివాసీ వీరవనితల దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాల కాంట్రాక్ట్ తీసుకుని అవి కూడా నాసిరకం పనులు చేసిండ్రు మీరు. అదేవిధంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆత్మనిర్భర్ వికసిత్ భారత్ పై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.